హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అయిన దీంట్లో మనకు వచ్చేసింది బీఈడికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మీరు దీన్ని చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ నేను జనరల్ది చెప్తాను, ఆ తర్వాత ఇంకొక వీడియోలో స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి చెప్తాను. సో అండ్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలో కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడొచ్చు బీఈడి జనరల్ ఓడిఎల్ ఎంట్రన్స్ టెస్ట్ 24-25 అయింది కదా. సో మనం దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకి డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత మనకు అప్లికేషన్ లెక్క వస్తుంది డైరెక్ట్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మనము. సో ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఫీ పేమెంట్ అని ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఫీ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నాం మనం ఇక్కడ. సో ఇక్కడ చూస్తూ ప్లీజ్ రీడ్ ద ఆల్ ఇన్స్ట్రక్షన్స్ నోటిఫికేషన్ అండ్ ఇంపార్టెంట్ information booklet carefully before the making payment. Fee once paid will not be refunded by or transferred అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ద డేటా ఎంటర్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫీ పేమెంట్ ఫామ్ విల్ నాట్ బి editable. The same data will be carry forwarded application submission. Please check data entered by before going for fee payment అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్లీజ్ చెక్ ఆల్ ద ఫీల్డ్స్ కేర్ఫుల్లీ. ఇన్ఫర్మేషన్ ఆప్షన్స్ వన్స్ సెలెక్టెడ్ కెనాట్ బి ఆల్టరేటెడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ టు రెస్పాన్సిబుల్ ద ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ఈజ్ నాట్ ఎనఫ్. అలోన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ అపీరింగ్ ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఈడి జనరల్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకు నోటిఫికేషన్ కావాలి కాబట్టి ఇక్కడ మనం నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో డౌన్లోడ్ అయిన తర్వాత మనము చెక్ చేసుకున్నామండి. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జనరల్ ఓడిఎల్కి సంబంధించి అనమాట ఇది. సో ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుంటే ద క్యాండిడేట్ షుడ్ be an Indian citizen అనమాట. సో క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ విత్ అట్లీస్ట్ 50 మార్క్స్ BA, BSc, BCom, BCA, BSc, Honors Science, BBM, BBA, BE, BTech అనమాట. సో ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC, ST, BC, PWD షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ ద మినిమమ్ ఆఫ్ 40% మార్క్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో నెక్స్ట్ వచ్చి ద స్టూడెంట్స్ హూ విష్ టు టేక్ అడ్మిషన్స్ ఇన్ టు ద BED with BE, BTech must have science, mathematics one of the subjects. So BCA candidates must pass the intermediate with concerned subject up to the methodology అనమాట. సో ఇక్కడ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ పాస్డ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఆన్ ఆర్ బిఫోర్ July 2023 ఆర్ ఎలిజిబుల్ అంట. సో ఇక్కడ చూసుకోవచ్చు ద క్యాండిడేట్ హూ డు నాట్ హ్యావ్ రిక్వైర్డ్ టు పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అండర్ గ్రాడ్యుయేట్. ద క్యాండిడేట్ who do not have required percentage to make in undergraduation, the marks secured in post graduation will be considered if she studied relevant subject at PG. So the following categories are eligible to seek admissions into the BED ODL: are trained in service teachers in elementary education, candidates who have completed in NCTE recognized teacher education programs through face-to-face mode. The reservation for SC, ST, BC, PWD categories shall be as per the rules in the OG. EWS quota seats will be allotted the eligible candidates on production of the relevant certificate documents. PS Sports, NCC and CAP quota seats will be allotted to the eligible candidates on production into the relevant certification documents. Candidates should have complete 21 years as on 1st July 2023. There shall be not upper age limit. Next, as for the GO number 92 and GO number 13, the candidate who passed MBBS, PDS, BPT, BAMS, BL, LLP, BPharm C, BHMT, BVSC and BSc Agriculture, BA languages, BOL, etc. and other such professionals job oriented courses are not eligible for admissions into the BED program. Diploma in ECE, PSE and other pre-primary teacher training certificate, diploma, PPTC completed candidates are not eligible for అడ్మిషన్స్ ఇంటూ బీఈడి ఓడిఎల్. సో ఇదనమాట. మీడియం తెలుగు ఉంది. సో ట్యూషన్ ఫీజు చూసుకుంటే 40,000 ఉంది టు బి పెయిడ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ ఆఫ్ 2 years అనమాట. సో 2 సంవత్సరాలు కలిపి 40,000 అయితే ఉంటుంది అనమాట. డ్యూరేషన్ 2 years ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి సిలబస్ ఫర్ ద ఎంట్రన్స్ టెస్ట్ చూసుకుంటే ఎంట్రన్స్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ విల్ బీ 3 parts ఆఫ్ 100 marks in the
with 100 objective types of multiple choice questions. Part 1 general English comprehension 25, part 2 proficiency in Telugu 25 marks, part 3 general mental ability 50 marks అనమాట. సో మొత్తంగా మనకి 50 + 50 100 అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మోడ్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్, ద ఎంట్రన్స్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఆన్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT mode. Entrance test will be conducted in Telugu medium only. Next, registration to appear the entrance test, pay the registration and register through the university portal www.boronline.in from 22/1/2024 అనమాట. సో ఇది ఓల్డ్, ఇది మనకి ఎందుకు చూపిస్తాను 25 ఉండాలి, ఇది ఇక్కడ డేట్ ఏమో తప్పు వేయడం జరిగింది. సో అన్ని దాంట్లోకి అలాగే ఇచ్చేస్తారు వీళ్ళు, లాస్ట్ ఇయర్దే కాపీ కొట్టినట్టున్నారు ఇక్కడ. సో ఇప్పుడు మనం కావాలంటే ఇంకొకటి ఓపెన్ చేసి చూద్దాము. ఇది 25కి సంబంధించింది, మైట్ బీ దే ఆర్ మిస్ మ్యాచ్డ్. ఓకేనా, సో ఇంకొకసారి చెక్ చేద్దాం మనం, అదేమన్నా మిస్ మ్యాచ్ అయిందేమో. 24th అయితే ఇప్పుడు ఓపెన్ అవ్వకూడదు కదా, ఓపెన్ అవుతాం చూడండి. ఇన్ కేస్ ఆఫ్ యువర్ అమౌంట్ ఈజ్ డెబిటెడ్ అండ్ the website gets disconnected, payment receipt generation, kindly compulsory check your payment status using payment status option providing by your details. If you get a message payment details found, candidates are requested to go for a refresh payment అనమాట, ఫ్రెష్ పేమెంట్స్ అనమాట. ఇక్కడ క్లోజ్ పేమెంట్స్, సో పేమెంట్ స్టేటస్కి వెళ్ళొచ్చు మనము. ఇక్కడ చూసుకొని మనకు వెరీ క్లియర్గా ఇచ్చేసారు చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ అని, క్వాలిఫై ఆల్ టికెట్ నెంబర్ కానీ అడుగుతున్నారు. సో ఇది క్లోజ్ చేసినట్టయితే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ 24 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, బట్ ఇది 24 కానీ 24 and 25 అని ఉండాల్సింది ఇక్కడ. సో మనకు అక్కడ చూపించట్లేదు, అది స్టార్టింగ్లో చూపిస్తుంది కానీ ఇప్పుడైతే చూపించట్లేదు అనమాట. పేమెంట్ ప్రింట్ యువర్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ RS 1000 ఇన్ SC ST PW క్యాండిడేట్ 750 అనమాట.